హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక మంచి మటన్ రెసిపీతో మీ ముందు వచ్చాను. సో ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా నేను ఇక్కడ 1 kg మటన్ని నీట్గా వాష్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ పసుపుని, 1/2 స్పూన్ సాల్ట్ని, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని, అలాగే ఒక 1/2 గ్లాస్ వాటర్ని పోసి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కుక్కర్లో వేసి 4 to 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఆలోపు మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని 2 ఇంచ్ దాచిన చెక్క ముక్కల్ని, 5 to 6 లవంగాలని, 1/2 స్పూన్ మిరియాలని, 1 స్పూన్ జీరాని, 2 స్పూన్ ధనియాలని, 4 ఇలాచీ, అలాగే 5 to 6 ఎండుమిర్చిని వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో. ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇవి చల్లారిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లో వేసి ఇలా పౌడర్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ మటన్ ఉడికిపోయింది. దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ పై ఒక కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్ని, ఒక 4 to 5 పచ్చిమిర్చిలని వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు వేసి ఒకసారి కలుపుకొని ఒక 1 minute ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసుకున్న మటన్ని ఆ వాటర్తో పాటు దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా వాటర్ కొంచెం ఇనికిపోయిన తర్వాత ఈ పాయింట్లో మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మరో 5 minutes కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో. నెక్స్ట్ ఇప్పుడు మీ టేస్ట్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్స్ కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ సాల్ట్ని వేసి మళ్ళీ ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో మరో 2 minutes కుక్ చేసుకోవాలి. చూడండి, కర్రీలో ఆయిల్ రిలీజ్ అయింది, అంటే మన కర్రీ ఆల్మోస్ట్ అయినట్లే. ఈ పాయింట్లో మనము 1 స్పూన్ బటర్ లేదా 1 స్పూన్ గీని యాడ్ చేసుకొని మరో 1 minute ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరని వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, సూపర్ టేస్టీ యమ్మీ మటన్ కర్రీ రెడీ. మీరు కూడా నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి. ఒకవేళ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.